కొద్ది కొద్దిగా దాన్ని కంట్రోల్ చేసి 2024 కంతా కూడా రాష్ట్రంలో మద్యం లేకుండా చేస్తానని చెప్పి మీ అందరికీ వాగ్దానం చేశాడు. నిజమా కాదా? 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ల తర్వాత కూడా ఇప్పటికీ కూడా మద్యం తగ్గించకపోగా విపరీతంగా మద్యం పెంచి ఊరూరా షాపులు పెట్టి తాగిస్తుంది. నిజం. ఇది పోలీసులకు తెలీదా అని అడుగుతా ఉన్నా. ప్రజలకు అందరికీ తెలిసే. కావాలండి ఇక్కడ ఎవరన్నా అడగండి, ఏ ఊరికన్నా పోయి అడగండి, ఆదోని మొత్తం అడగండి, అందరికీ తెలిసింది. పాపం మా మాయకులైనటువంటి పోలీసులకు తెలియదా అని అడుగుతా ఉన్నా. కావాలని తెలిసి ఎమ్మెల్యే అని చెప్పి మీ ఉద్యోగాల కోసం, ఆయన దగ్గర మెహర్బానీ కోసం, ఆయన డప్పు కొట్టడానికి మీరు ఆయన వదిలిపెట్టి అమాయకులైనటువంటి ప్రజలను అరెస్ట్ చేస్తున్నారే కానీ అసలు సిసలైనటువంటి మద్యం మాఫియా నడుపుతుంది ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ముమ్మాటికి నిజమే అని ప్రజలందరూ చెప్తా ఉన్నారు. రోజు కూలై కూస్తున్నారు, రోజు నాకు వినతి పత్రాలు ఇస్తా ఉన్నారు. ఎమ్మెల్యే బారి నుంచి కాపాడండి అని చెప్పి ప్రజలంతా అడుగుతా ఉన్నారు. దీని మీద పోలీస్ చర్యలు ఉండాలి కదా. అయినా కంగారు పడతాను. మీకు అందరికీ చెప్తా ఉన్నా, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడని కదా ఈ రోజు ఆయన చేసే మద్యం వ్యాపారం అంతా పోలీసు వాళ్ళు కానీ, మద్యానికి సంబంధించిన పోలీసులు కానీ, ఎక్సైజ్ వాళ్ళు కానీ వదిలేశారు. ఏమి కంగారులా. ఇంకంత ఎంత చేసినా కూడా ఇంకొక 20 రోజులే. 20 రోజుల తర్వాత నేను ఎమ్మెల్యే అవుతా ఉన్నా. ఎమ్మెల్యే అయిన వెంటనే ఈ అక్రమ మద్యాన్ని, అక్రమ సారాన్ని, అక్రమ బట్టీల్ని, వీటిలన్నింటినీ వెనకాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ నిరోధిస్తాం. కర్ణాటక నుంచి మద్యం రాకుండా అసలు సిసలైనటువంటి మంచి క్వాలిటీ మద్యాన్ని ఆమెకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రితో మాట్లాడి దాన్ని పూర్తిగా టెస్ట్ చేసి మీ ఆరోగ్యమే మాకు ముఖ్యమన్న ఉద్దేశంతో